వీడియోలో మనకి కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది, కొన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఆ ఖాళీల్లో మనం హెల్పింగ్ వెర్బ్స్ని ఉపయోగించాలి. ఈజ్, యామ్, ఆర్ ఈ మూడింటిని ఉపయోగించాలి. ఏమని ఇచ్చారు మనకి? ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ఈజ్, యామ్, ఆర్. ఆర్ అంటే లేదా అని అర్థం. ఆర్ అంటే మనం ముందుగా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఐ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్. ఐ వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలి? ఐ పక్కన యామ్ ఉపయోగించాలి, ఐయామ్ అని. అలాగే ఈజ్ అనేదాన్ని ఎక్కడ ఉపయోగించాలి? హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ ఉపయోగిస్తాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, షీ కూడా అంతే, ఇట్ కూడా అంతే. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు ఈజ్ ఉపయోగించాలి. ఆర్ అనేదాన్ని డబ్ల్యూఈవి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ లేదా దే, టీహెచ్ఈవై దే థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్. ఈ రెండు సందర్భాల్లో మనం ఏఆర్ఈ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఖాళీల్ని మనం పూరించాలి. మొదటి వాక్యం చదువుదాం. అనిల్ డాష్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. అనిల్ అంటే హీ వచ్చినప్పుడు ఏం రావాలి? ఈజ్ రావాలి. కాబట్టి అనిల్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. అనిల్ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నాడు. కాబట్టి అనిల్ పక్కన ఏం రావాలి? ఈజ్ రావాలి. రెండో వాక్యం చూస్తే ద స్కూల్ బెల్ డాష్ రింగింగ్ ఫుల్ స్టాప్. ద స్కూల్ బెల్ దీన్ని మనం ఇట్ అని భావించాలి. ఇటు పక్కన ఏం రావాలి మరి? సింగులర్ నెంబర్ థర్డ్ పర్సన్ ఈజ్ రావాలి ఇటు పక్కన. ఇట్ ఈజ్ రింగింగ్ దాని అర్థం అది. అంటే ఇట్ అంటే ద స్కూల్ బెల్ అని అర్థం. ఇక్కడ ఈ సందర్భంలో ద స్కూల్ బెల్ ఈజ్ రింగింగ్ బడి గంట మోగుతున్నది అలా అర్థం చేసుకోవాలి. మూడవది ఐ డాష్ మిత్తు. నేను మిత్తుని. ఐ పక్కన ఏం రావాలి ఇప్పుడు? ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏఎం యామ్ రావాలి. ఐయామ్ మిత్తు నేను మిత్తుని. నాలుగవది షిప్స్ డాష్ సైలింగ్ ఇన్ ది సీ. షిప్స్ డాష్ సైలింగ్ ఇన్ ది సీ. ఇక్కడ షిప్స్ అనేది ఏంటి మరి? హియా, షియా, ఇట్టా, దేయా, వియా. షిప్ అంటే ఇట్ అని తీసుకోవాలి. ఇక్కడ షిప్స్ అని ఉంది కాబట్టి దే అని తీసుకోవాలి. దే కేటగిరీలోకి వస్తుందన్నమాట షిప్స్ అనేది. దే పక్కన ఏం రావాలి? థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ ఇది కాబట్టి ఆర్ రావాలి. దే ఆర్ సెయిలింగ్ ఇన్ ది సీ. అవి సముద్రంలో ప్రయాణిస్తున్నాయి అని అర్థం. దే అంటే ఇక్కడ ఎవరో? షిప్స్ అనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని ఎలా రాయాలి మనం? షిప్స్ ఆర్ సెయిలింగ్ ఇన్ ది సీ. షిప్స్ వచ్చినప్పుడు ఆర్ రావాలి, ఏఆర్ఈఆర్. షిప్స్ ఆర్ సెయిలింగ్ ఇన్ ది సీ. ఓడలు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాయి అని అర్థం ఇక్కడికి. తర్వాత వాక్యం చూద్దాం. ఐదవది ఐ డాష్ నాట్ ఏ ర్యాబిట్. ఐ పక్కనే వస్తుందని చెప్పుకున్నాం. యామ్ రావాలి, ఏఎం యామ్. ఐ ఆమ్ నాట్ ఏ ర్యాబిట్. ఐఎమ్ నాట్ ఏ ర్యాబిట్ నేను కుందేల్ని కాదు అని అర్థం. ఆరవది బర్డ్స్ డాష్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. బర్డ్స్ మరి ఇక్కడ యామ్ రావాలా? ఇది అయ్యా? ఐ కాదు అంటే యామ్ రాదు. ఈజ్ ఉపయోగించాలి ఇక్కడ. బర్డ్ అని వస్తే ఈజ్ రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏముంది? బర్డ్స్ అంటే దే, టీహెచ్ఈవై దే అని అర్థం చేసుకోవాలి. దే ఆర్ అని రావాలి. ఇప్పుడు దే పక్కన ఏం రావాలి? ఆర్ రావాలి. కాబట్టి దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై అంటే అవి ఆకాశంలో ఎగురుతున్నవి అని అర్థం. కాబట్టి మనం ఈ వాక్యాన్ని ఏమని చెప్పచ్చు? బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు లెక్క. ఈజ్, యామ్, ఆర్ ఉపయోగిస్తున్నామంటే ఈ వాక్యాలన్నీ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయని అర్థం చేసుకోవాలి మనం. అలాగే ఏడవది వి అని వచ్చింది. వి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ డబ్ల్యూఈవి మేము. వి పక్కన ఏం రావాలి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ పక్కన ఆర్ రావాలి. ఇప్పుడు కూడా వి ఆర్ హ్యాపీ మేము సంతోషంగా ఉన్నాము. వి ఆర్ హ్యాపీ.
ఎనిమిదవది, రాజు అండ్ బాబీ డాష్ ఫ్రెండ్స్. రాజు అండ్ బాబీ థర్డ్ పర్సన్ ప్లోరల్, ఇది మనం అర్థం చేసుకుంటే థర్డ్ పర్సన్ ప్లోరల్. ప్లోరల్ ఎందుకు అయింది? రాజు ఒక వ్యక్తి, బాబీ ఇంకొక వ్యక్తి, అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి దే, THEY దే కేటగిరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది దే పక్కన ఏం రావాలి? ఆర్ రావాలి. దే ఆర్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు స్నేహితులు. ఇక్కడ దేకి బదులుగా ఏం ఉపయోగించారు? రాజు అండ్ బాబీ ఉపయోగించారు. రాజు అండ్ బాబీ అంటే దే, థర్డ్ పర్సన్ ప్లోరల్ నంబర్. రాజు అండ్ బాబీ ఆర్ ఫ్రెండ్స్. రాజు బాబీ స్నేహితులు అని అర్థం. తొమ్మిదవది, దీస్ చిల్డ్రన్ డాష్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్. దీస్ చిల్డ్రన్ డాష్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్. దీస్ చిల్డ్రన్ బహువచనం. బహువచనం వచ్చినప్పుడు ఆర్ రావాలి ఇక్కడ, ARER. యామ్ రాదు, ఈజు రాదు, ఇక్కడ ఆర్ ఉపయోగించాలి. ఎంచేత? ఈ పిల్లలు బహువచనం కాబట్టి ఆర్ రావాలి. దీస్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్. ఈ పిల్లలు తోటలో ఆడుకుంటున్నారు. దీస్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్. పదవది, ద టైగర్ డాష్ ఫీలింగ్ హంగ్రీ. ద టైగర్ అంటే ఇట్ అనమాట, IT ఇట్. ఇటు పక్కన ఏం రావాలి? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఇటు పక్కన ఈజ్ రావాలి, ఇట్ ఈజ్ అని అర్థం. కాబట్టి ఇక్కడ ఇట్ అంటే ది టైగర్ అని అర్థం. ఇట్కి బదులుగా ది టైగర్ అని తీసుకోవడం జరిగింది. అంటే ద టైగర్ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ. పులి ఆకలిగా ఉన్నది అని అర్థం దీనికి. 11వది, ఐ డాష్ నాట్ ఎన్ ఇడియట్. నేను ఇడియట్ని కాదు అని అర్థం. నేను తెలుగు తక్కువవాడిని కాదు అని అర్థం అనమాట. ఐ పక్కన ఏం రావాలి? ఇప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో యామ్ రావాలి. ఐఎమ్ నాట్ ఎన్ ఇడియట్. ఐఎమ్ నాట్ ఎన్ ఇడియట్. నేను తెలుగు తక్కువవాడిని కాదు అని అర్థం. అలాగే 12వది లాస్ట్ది, దిస్ డాష్ ఏ లోటస్ ఫ్లవర్. దిస్ అంటే ఇక్కడ మనం ఇట్ అని తీసుకోవచ్చు, అంటే ఇది అని అర్థం. ఇటు పక్కన ఏం రావాలి? ఈజ్ రావాలి కదా. ఇట్ ఈజ్ ఏ లోటస్ ఫ్లవర్ అంటే ఇక్కడ ఇట్కి బదులుగా దిస్ అని తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ ఖాళీలో ఏమైనా పూరించాలి మనం? దిస్ ఈజ్ ఏ లోటస్ ఫ్లవర్. ఇది ఒక కలువ పువ్వు అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చినటువంటి ఈజ్, యామ్, ఆర్ ఈ మూడింటిని ప్రజెంట్ టెన్స్లో ఇచ్చినటువంటి వాక్యాల్లో ఈ విధంగా సబ్జెక్ట్ని చూసుకుని, సబ్జెక్టు సింగిల్ ఉందా, ప్లోరల్ ఉందా, ఐ ఉందా, ఇట్ ఉందా అని గమనించి ఈజ్, యామ్, ఆర్లని ఈ ఖాళీల్లో మనం పూరించడం నేర్చుకోవాలి.